మన పరిస్థితి అయితే. నేనే దొంగరా అంటే నాకన్నా ఇంకో దొంగోడు వచ్చేసాడు గాయస్ ఈ రూమ్లోకి అయితే. వీడైతే మనకైతే కనబడతలేడు, కనబడితే ఇంకా వాడికైతే హెడ్ షాటే. అంటే బాడీ షాట్ కొట్టే దిక్కే లేదురా బాబు అంటే ఇంకా హెడ్ షాట్ అంటానా. కొన్ని టెన్షన్ టైంలో ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ వేస్తేనే కొంచెం ధైర్యం అయితే వచ్చేస్తుంది గాయస్. అక్కడ ఏం లూట్ లేదని అయితే నేనైతే ఇటైతే వచ్చేస్తున్నా గాయస్. అంటే నిజం చెప్పాలంటే అక్కడ ఎనిమి కాడైతే ఉన్నాడని అయితే ఇటైతే వచ్చేస్తున్నా గాయస్. మెల్లగా లూట్ అయితే ఏరుతున్నా గాయస్. ఎక్కడ ఏం లూట్ అయితే దొరకలేదు. కొంచెం ఆగు. ఇక్కడ మంచి పెద్ద మెడికిటే దొరికేసింది. ఈ మెడికిట్ అంత యూజ్ అయితే ఉండదు కావచ్చు, ఎందుకంటే మనమే ఎక్కువ కిల్లులు కొట్టేది కాబట్టి. అంటే ఒక్కసారి అక్కడ చూడండి మీద ఎన్ని కిలోలు ఉన్నాయి గాయస్. ఓకే 32 కిలోలు. గాయస్ ఇంకా ఎంతసేపు గాయస్, మనలో ఉన్న సింహాన్ని అయితే బయటికైతే తెచ్చేద్దాం గాయస్. అంటే గాయస్ ముందైతే చూడండి అక్కడ మీద స్కానర్ అయితే పోతుంది. ఇక్కడ ఎనిమిస్ అయితే కనబడుతున్నారు. ఒకడైతే లెఫ్ట్ పక్కన అయితే ఎనిమి అయితే ఉన్నాడు. ఇప్పుడే కొంచెం ఫామ్లోకి అయితే వచ్చేసా. ఇదేంటి ఇది గాయస్, షార్ట్ రేంజ్ గన్ అయితే పడుతున్నా. ఈ గన్ స్విచ్చింగ్ కూడా అసలేదు గాయస్. ఓకే మంచిగానే హ్యాండిల్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే పీసీని వచ్చేసింది గాయస్. మొన్న బాయ్ అయిపోయినా ఒక కిలోతో వచ్చేసింది. అండ్ గాయస్ ఈ రీలోడ్ ఎలా చేయాలో తెలుసలేదు. ఈ రీలోడ్ ఎలా చేయాలని గాయస్ ఒక్కసారి అయితే కామెంట్లు అయితే చేసేసేయండి. ఇంకొకటి బట్టగాడైతే వచ్చేస్తుండు. హెడ్ గాయస్, ప్యూర్ హెడ్. ఇంకెవడు గాయస్ మనని అయితే తిట్టేది నువ్వుగా అనేది బొక్కడాగాడు. ఒకసారి కామెంట్స్లలో వేసేసుకోండి. ప్యూర్ నెంబర్ గాయస్, ప్యూర్ రెడ్ నెంబర్ అట్లా ఉంటుంది గాయస్ అంటారు